కేసీఆర్ చేతికి ఎలా చేరాయి? గులాబీ అధినేత వినిపించిన ఆడియో టేపులపై సిట్ ఆరా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు. ఈ నెల 20న లీక్ అయిన టేపుల గురించి పట్టించుకోరా అంటూ స్వేచ్ఛ కథనం. దాంతోపాటు కవిత పిఏకు కూడా సిట్టు పిలుపునిచ్చిందట. వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని నోటీసులు. త్వరలో మంత్రులు పొంగిలేటి ఉత్తమ్, వివేక్, ఎమ్మెల్యే రాజగోపాల్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ వెలుగులోకి. ఇప్పుడు కేసీఆర్ చేతికి ఎట్లొచ్చినాయి? ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసే మోయినాబాద్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఏం జరుగుతూ ఉంది, ఎమ్మెల్యే కొనుగోలు అంశం ఏంటిది, ఏం కథ అనేది అప్పుడు ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి నలుగురు ఉన్నారు కదా, గువ్వల బాలరాజు, రేఖ కాంతారావు, ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇది అంతా కూడా కేసీఆర్కి ఎట్లా జరిగినాయి అనేది ప్రధానంగా సిట్ ఆరాధిస్తా ఉందట. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో వినిపించిన ఆడియో టేపులపై ఎట్టకేలకు సిట్ అధికారులు దృష్టి సారించారు. ఆ టేపులు రికార్డు చేసింది ఎవరు, వాటిని లోడ్ చేసిన పెన్ డ్రైవ్లు కేసీఆర్ చేతికి ఎలా చేరాయి అన్న దానిపై విచారణ మొదలుపెట్టారు. దీనిపై ఈ నెల 20న స్వేచ్ఛ లీకైన టేపుల గురించి పట్టించుకోరా అంటూ ప్రత్యేక కథనం ఇచ్చిన విషయం తెలిసిందే. నిజానికి సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ముమ్మరంగా జరుపుతున్న సిట్ అధికారులు ఎమ్మెల్యేల కొనుగోలు ఉదాంతంలో లీకైన టేపుల గురించి చాలా రోజులు పట్టించుకోలేదు. దీనిపై పోలీసు వర్గాల్లోనే జోరుగా చర్చ నడిచింది. 2023లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ స్వామిలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ పార్టీ తరఫున ఈ 3 ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించారని అప్పటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆ పార్టీ పెద్దలు పలువురు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఏకంగా మీడియా సమావేశంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డితో నందకుమార్ మాట్లాడిన మాటలు ఆడియో టేపు వినిపించారు. దీంతో పాటు నందకుమార్ సింహయాజీ స్వామితో మాట్లాడిన టేపును కూడా వినిపించారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. నందకుమార్ సంభాషణలో ఆడియో టేపులు కేసీఆర్ చేతికి ఎలా అందాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దాంతో రోహిత్ రెడ్డి తనతో నందకుమార్ మాట్లాడినప్పుడు రికార్డు చేస్తారని చెప్పుకొచ్చారు. ఇది నిజమే అనుకున్న సింహయాజీ స్వామితో మాట్లాడిన మాటలు ఎవరు రికార్డు చేశారు అన్న ప్రశ్నకు మాత్రం జవాబు దొరకలేదు. అప్పట్లో ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్రావు ఆధ్వర్యంలోనే టీం సభ్యులు వీటిని రికార్డు చేసి పెన్ డ్రైవ్లలో లోడ్ చేసి కేసీఆర్కు పంపించారన్న ప్రచారం సాగింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆ ఆడియో టేపుల గురించి ప్రభాకర్ రావు, ప్రణీత్రావులను సిట్ అధికారులు ఎందుకు విచారించడం లేదంటూ స్వేచ్ఛ తన కథనంలో ప్రశ్నించింది. తాజాగా సిట్ అధికారులు తమ దర్యాప్తులో ప్రణీత్రావు, నందకుమార్ ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ఈ సంభాషణను రికార్డు చేసినట్లుగా గుర్తించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సిట్ అధికారులు ప్రస్తుతం ఈ అంశంపై నిశితంగా విచారణ జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై ప్రణీత్రావు నోరు విప్పితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు పాత్రతో పాటు దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్నది తేటతెల్లం కాగలదన్న అభిప్రాయాన్ని పోలీసు వర్గాల్లో ఇది అంతా కూడా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దీన్ని అడ్డు పెట్టుకొని ఏం చేసిందంటే, ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డారు. ఇదంతా జరిగిపోయేది. అది బీజేపీలతో కలిసా లేకపోతే ఇంకెవరితో కలిసి సరే, అది అందరికీ కూడా బహిరంగ రహస్యం. ఆ రోజు జరిగినటువంటి ఈ వ్యవహారంలో అమ్ముడు పోయేటువంటి వ్యక్తులు, కొనేటువంటి వ్యక్తులు ఇద్దరు మాట్లాడుకున్నటువంటి మాటల్ని ఇప్పుడు అమ్ముడు పోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కొనడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ మాటలు ఎట్లా బయటకు వస్తాయి? ఆల్రెడీ పైసల సంచులతో వచ్చినాయి అక్కడ, అది వేరే సంగతి. ఆ పైసలు మళ్ళా ఉన్నటువంటి ఎవరైతే పోలీసులు పక్కదారి పట్టించిన అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నేతలకు పైసలు పోయినాయి. ఎమ్మెల్యే కొనుగోలు చేయడానికి తీసుకొచ్చినటువంటి పైసలను కూడా ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కొట్టేసిల్ అనేది ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. సరే, అది ఒక రకంగా ఆ ప్రచారం జరుగుతున్నప్పటికీ కొన్నోడు అమ్మునోడు వాళ్ళైతే రికార్డులు అయితే పెట్టుకోరు, లీక్ చేసుకోరు వీడియోలు. కానీ ఎందుకు లీక్ అయినాయి, ఎక్కడి నుంచి లీక్ అయినాయి ఆ ఆడియోలు అనేది ప్రధానమైనటువంటి చర్చ. అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అమ్ముడుపోయేటువంటి వ్యక్తుల ఫోన్లు, కొనేటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లని ఆ రోజు ఎస్ఐబిలో ఉన్నటువంటి ప్రణీత్రావు కానీ, ప్రభాకర్ రావు కానీ, రాధాకిషన్ రావు వాళ్ళు సేకరించి కేసీఆర్ చేతిలో పెన్ డ్రైవ్లు పెట్టింది. ఇది 100%. మరి కేసీఆర్కి ఎక్కడి నుంచి వస్తాయి పెన్ డ్రైవ్లు? లేదా కేసీఆర్ ఇంట్లో ఏమన్నా నిజంగా కూడా ఏమైనా బగ్స్ పెట్టుకున్నాడా? కేసీఆర్కి సంబంధించినటువంటి ఆయన ఇంట్లోనే ఏమైనా ఈ సంబంధించినటువంటి వ్యవహారానికి ఆయన ఒడిగట్టిండా? అంటే ఇదంతా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఇదంతా కూడా కేసీఆర్ ఆడించినటువంటి నాటకంలోనే ఎస్ఐబి అంతా పనిచేసింది, స్పష్టమవుతా ఉన్నది. దీనిపైన ఇప్పుడు ప్రధానంగా సిట్ అధికారులు లీక్ అయినటువంటి టేపుల గురించి పట్టించుకుంటా ఉన్నారు, దాని గురించి ఆరాధిస్తూ ఉన్నారు. ఇక అసలైనటువంటి సారు యొక్క భాగవతం ఇక బయటపడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూడాలి అది ఎంత దూరం పోతుందని.